రాజకీయాల్లో వ్యూహాలు అనేవి నిరంతర ప్రక్రియగానే ఉంటాయి. ఒక్కటే ప్లాన్ వేసి అదే అమలు చేస్తాను అంటే ఈ రాజకీయాల చదరంగంలో విజయం సాధించలేరు. పరిస్థితులు బట్టి వ్యూహాలు మార్చుకుంటూ ప్రత్యర్థి ఊహలకు అందని విధంగా ముందుకు వెళుతూ నిర్ణయాలు తీసుకోవాలి. అలా వేసే ప్రణాళికలకు ప్రత్యర్థులు అవుట్ అవ్వాల్సిందే. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఆ ముగ్గురిని ఓడించేందుకు ఎవరి ఊహలకు అందకుండా జగన్ స్కెచ్ వేస్తున్నారు. ఆ ముగ్గురుపై వైసీపీ అధినేత ప్రత్యేక ఫోకస్. చంద్రబాబు, లోకేష్, పవన్ ఓటమికి జగన్ స్కెచ్. చంద్రబాబు ఓటమికి 3 ఏళ్లుగా వైసీపీ ప్లాన్. కుప్పంలోనే కుర్చీ వేసుకున్న మంత్రి పెద్దిరెడ్డి. మంగళగిరి నుంచి బరిలోకి పురుగుడు లావణ్య. ప్రత్యర్థులకు అందకుండా సీఎం జగన్ వ్యూహాలు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురిని ఓడించడానికి ఏపీ సీఎం జగన్ పక్కాగా స్కెచ్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఆ 2 పార్టీలోని కీలక నేతలు వైసీపీని వదిలి వెళ్లిన వారిని కూడా జగన్ టార్గెట్ చేశారు. వాళ్ళందరినీ ఓడించడానికి పార్టీ సీనియర్లను రంగంలోకి దించుతున్నారు. ఏపీలో కుప్పం, మంగళగిరి, పిఠాపురం, నెల్లూరుపై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడుతో పాటు వైసీపీని వీడి టీడీపీలో చేరిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఓడించాలనేది ఆయన లక్ష్యం. కుప్పంలో 7 సార్లు గెలిచిన చంద్రబాబు ఓటమికి 3 ఏళ్లుగా ప్లాన్ చేస్తున్నారు జగన్. వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కుప్పం బాధ్యతలను అప్పగించారు. పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గం ఉంగనూరు కూడా వదిలేసి కుప్పంలోనే కుర్చీ వేసుకున్నారు. బాబుకు పోటీగా ఎమ్మెల్సీ భరత్ను నిలబెడుతున్నారు. భరత్ మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి కొడుకు. పంచాయతీ ఎన్నికలో కుప్పం నియోజకవర్గంలో మెజార్టీ స్థానాల్లో వైసీపీ గెలవడానికి ఆయనే కారణమయ్యారు. బాబును ఓడించి భరత్ను గెలిపిస్తే మంత్రివర్గంలో చోటిస్తానని కుప్పం ప్రజలకు హామీ ఇచ్చారు సీఎం జగన్. లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో నేత కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొదట గంజి చిరంజీవిని టీడీపీ నుంచి వైసీపీలోకి లాక్కొని నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించారు. ఇప్పుడు చేనేత సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు, మరో మాజీ ఎమ్మెల్యే కాండ్రా కమల కుమార్తె అయిన లావణ్యను పోటీకి దింపారు. గతంలో అక్కడ గెలిచిన ఆర్కే వైసీపీని వదిలి కాంగ్రెస్కి వెళ్లారు. తిరిగొచ్చిన ఆర్కే అధిష్టానం నిలబెట్టిన అభ్యర్థి మురుగుడు లావణ్య గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కూడా చెక్ పెట్టడానికి డిసైడ్ అయ్యారు జగన్. ఆయన పిఠాపురం నుంచే పోటీ చేస్తారని అంటున్నారు. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ వంగా గీతను వైసీపీ పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను వైసీపీలో చేర్చుకుని పిఠాపురం నుంచి పవన్పై పోటీకి దింపాలని భావిస్తున్నారు జగన్. తనకు ఎవరూ సలహాలు ఇవ్వొద్దని తాడేపల్లిగూడెం సభలో పవన్ చేసిన కామెంట్స్పై ముద్రగడ లెటర్ రాశారు. ముద్రగడ జనసేనలో చేరే అవకాశం లేకపోవడంతో వైసీపీ నేతలు ముద్రగడ కొడుకు గిరితో మంతనాలు మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. కానీ ఆ జిల్లాలో ఇప్పటికే 4 వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీలో జాయిన్ అయ్యారు. 3 ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా సైకిల్ ఎక్కారు. వేమిరెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్ ఇస్తే ఆయన టీడీపీలోకి వెళ్లారు. దాంతో నెల్లూరు సీటును తిరిగి దక్కించుకోవడానికి విజయసాయిరెడ్డిని దింపారు జగన్. విజయసాయి రాజ్యసభ ఎంపీ. ఆయనకు 2028 దాకా సభ్యత ఉంది. అయినా సరే వేమిరెడ్డి ఓటమి టార్గెట్గా జగన్ ప్లాన్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఇతర నేతలను గెలిపించే బాధ్యత కూడా విజయసాయికి అప్పగించారు. ఇక ఒంగోలులో మాగుంట శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టారు. ఊహించని విధంగా సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్కడ నిలబెట్టారు. మాగుంట కొడుకు రాఘవరెడ్డికి దీటుగా చెవిరెడ్డి పోటీ చేయబోతున్నారు. పార్టీని విడిన ఎంపీలందరిపైన గట్టి పోటీ పెడుతున్నారు జగన్. వాళ్లే కాదు, అచ్చెన్నాయుడు లాంటి నేతలెవరూ అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ప్రత్యర్థులకు చిక్కకుండా జగన్ ఆలోచనలు ఉంటాయంటున్నారు రాజకీయ పండితులు.